ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణపతి పూజా విధానము. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. महागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु. महासरस्वत्यै नमः. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्तिः शान्तिः शान्तिः. ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. सद्गुरुभ्यो नमः. सद्गुरुचरणारविन्दाभ्यां नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओम. ओम देवीं वाचमजनयन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि. ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. आरम्भकालमुहूर्तः सुमुहूर्तः अस्त्विति अनुगृह्णन्तु. सुमुहूर्तोऽस्तु यः शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयो संस्मरणात् पुंसां सर्वतो जगमङ्गलं. लाभस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः. येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते. लक्ष्मीनारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. वाणी हिरण्यगर्भाभ्यां नमः. शचीपुरन्दराभ्यां नमः. अरुन्धती वसिष्ठाभ्यां नमः. श्रीसीतारामाभ्यां नमः. यजमानस्य మీ ఇంటి దేవుణ్ణి, కులదేవుణ్ణి, గ్రామదేవుణ్ణి, తర్వాత తల్లిదండ్రులను మనసులో ప్రార్థన చేసుకుని అక్షంతలు తీసుకుని అక్కడ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలా. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామాదిదేవతాభ్యో నమః. గృహదేవతాభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. ఆచార్యేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః. మొదటగా ఆచమనం చేసేది ఒకసారి చేతిలోకి నీళ్లు వేసుకొని కుడి చేతిలోకి నీళ్లు వేసుకొని వదిలేసి తర్వాత కేశవాయ స్వాహ అని ఒకసారి తాగేది, నారాయణాయ స్వాహ అని రెండవసారి తాగేది, మాధవాయ స్వాహ అని మూడవసారి తాగేది, నాలుగవసారి నారాయణాయ నమః అని వదిలేసి గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, निरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः, श्रीकृष्ण परब्रह्मणे नमो नमः. అక్షింతలు ఒకసారి చేతిలో తీసుకొని వాసన చూసి మన వీపు వెనుక వైపుగా వేసి నమస్కారం చేసుకునేది. उत्तिष्ठन्तु भूतपिशाचाः जयते भूमिभारकाः एतेषाम विरोधेन పూజాకర్మ సమారభేత్. మళ్ళీ రెండు అక్షంతలు తీసుకొని భూమి మీద వేసి భూప్రార్థనం చేసుకునేది. పృథ్వీత్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృతా పంచధారజమాన్ దేవి పవిత్రం కురుచాసనం అనంతాసనాయ నమః. ప్రాణాయామం చేసేది. ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ముక్కులో ఎడమరంధ్రం వైపు గాలి తీసుకొని
గాయత్రి మంత్రం చెప్పేంత వరకు లాక్ చేసి తర్వాత కుడి రంధ్రం ద్వారా కూడా గాలిని వదిలేయాలి. అలాగా 3 సార్లు చేయాలి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ప్రధానంగా ఇప్పుడు అక్షింతలు పూలు ఎడమ చేతిలో వేసుకొని ఎడమ చేయి పైన కుడి చేతితో మూసిపెట్టుకొని కుడి తోడ పైన చేతిని పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది సంకల్పము. ఇక్కడ అనంతపూర్ వాయుల వైపు అయితే ఈ విధంగా చెప్పబడుతుంది. తర్వాత మన కోస్తా ఆంధ్ర అటువంటి ప్రాంతాలు, తర్వాత హైదరాబాద్ వాళ్ళు కూడా వేరే సంకల్పం వాళ్ళ పుస్తకాల్లో ఉన్నటువంటిగా చూసుకొని ఆచరణ చేసుకోవడం చాలా మంచిది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీహరేః శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैऋतिप्रदेशे दण्डकारण्यां बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये स्वस्ति श्रीमङ्गलकरक्रोधिनाम संवत्सरे दक्षिणाजने वर्षरतौ भाद्रपदमासे शुक्लपक्षे अद्या चतुर्थ्यां शुभतिथौ वासरः वासरस्तु अद्य वासरे मन्दवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषेण विशिष्टायां अस्यां शुभतिथौ मम ఇది చెప్పుకోవాలి, అందరూ కూడా చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీపరమేశ్వరం ఉద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం గోత్రోద్భవస్య మీ గోత్రాలను ఒకసారి ప్రార్థన చేసుకునేది. వంశోద్భవస్య ఇంటి పేరు కూడా మనసులో ప్రార్థన చేసుకునేది. నామధేయస్య ఇంటి యజమాని పేరు చెప్పుకునేది. ధర్మపత్న్యా సహా భార్య పేరు చెప్పుకునేది. పుత్రస్య పిల్లల పేర్లు చెప్పుకునేది. పుత్రికాయాః అమ్మాయి అంటే అమ్మాయి వాళ్ళ పేరు చెప్పుకునేది. పౌత్రస్య వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు కూడా చెప్పుకునేది. కొడుకులకు పెళ్ళిళ్ళు అంటే వాళ్ళ భార్య పేరు కూడా చెప్పుకునేది. పౌత్రస్య పౌత్రికాయాః యజమానస్య మళ్ళీ చెప్పుకునేది. మమ సర్వేషాం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సిద్ధి అర్థం మమ జన్మనక్షత్రే జన్మరాశి జన్మాంశ వశాత్ నామనక్షత్రే నామరాశి నామాంశ వశాత్ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధ్యర్థం సమస్త సన్మంగళ అవాప్తి అర్థం సర్వ అరిష్ట శాంతి అర్థం మమ గృహే అలక్ష్మి నిర్గమన ద్వారా అష్టమహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ జాతక చక్ర అనుసారేణ సంభవిత సమస్త ఆదిత్యాది నవగ్రహ దోష నివారణ ద్వారా ఆదిత్యాది నవగ్రహ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మహాగణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా అఖండ విద్య జ్ఞాన ప్రాప్త్యర్థం శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మమ సర్వ కార్యాణి దిగ్విజయత సిద్ధ్యర్థం మహాగణపతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మహాగణపతి పూజ ఆరాధన ఆఖ్యం అహం కరిష్యే అని చెప్పి ఆ కుడి చేతిలో ఎడమ చేతిలో ఉన్నటువంటి పూల అక్షింతల్ని కుడి చేతిలో వేసుకొని ఉద్ధరణతో కలశం నీళ్లు చేతిలో వేసుకొని నీళ్లు కరిష్యే అని చెప్పి వదిలేసేయాల. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. ఇప్పుడు కలశం మనం ఏదైతే చెంబు పెట్టుకుని ఉంటామో రాగి చెంబు, ఆ చెంబులోని కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఒక పువ్వును వేసి దానిపైన కుడి చేతితో చేయిని మూసిపెట్టుకొని ఉండేదన్నమాట. దానికి కలశ పూజ చేస్తూ ఉండాల. మనసులో గంగాయ నమః లేదా సరస్వత్యై నమః గంగాయ నమః అని మనసులో ప్రార్థన చేస్తూ ఉండేది.
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కోక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరः ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ ప్రవిఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఓం ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపः సమ్రాడాపో విరాడాపస్ఫురాడాపశ్చందాగస్క్యాపో జ్యోతిగశ్క్యాపో గజోగశ్క్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భోర్భువः సువరాప ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమగం సచుతా పృష్ణిజా అసిక్నిజామరద్వ్రధే వితస్తజార్జికీజే శృణుఃక్యా సుషోమజా కలశోదకే గంగాది సకల తీర్థాన్ని ఆవాహ్య ఆ కలశంలోని కొన్ని అక్షింతలు వేసి ఆ కలశంలో వేసినటువంటి పువ్వుతో పూజా వస్తువులపైన దేవుళ్ళపైన మీపైన నీళ్ళు ప్రోక్షణ చేసుకునేది. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్బాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ నమః శేషం విసృజ్య నిర్విఘ్నతా సిద్ధ్యర్థం మహాగణపతి పూజనం కరిష్యే. ఇప్పుడు మరలా చేతిలోనికి కొన్ని అక్షింతలు పూలు చేత పట్టుకొని మహాగణపతిని ప్రార్థన చేస్తూ ఉండేది. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యచ్ఛురైరపి సర్వవిఘ్నచ్ఛదే తస్మై గణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. మహాగణపతయే నమః. మీ చేతిలో ఉన్నటువంటి పూల అక్షింతలని గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకునేది. మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలను పూలను గణపతి దగ్గర వేసి ఎడమ చేతిని హృదయం దగ్గర పెట్టుకుని కుడి చేతితో మహాగణపతిని తాకుతూ ఈ శ్లోకాన్ని చెప్తూ ఉండాలా. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడజానస్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణాః ఏవ యథాస్థానం ఉపహ్వయతే. చెప్పుకోండి, అందరూ కూడా చెప్పుకోవచ్చు. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన కలశే బింబే అస్మిన్ సన్నిధిం కురు. ఒక 5 సార్లు అక్షింతలు తీసుకొని గణపతి దగ్గర వేస్తూ ఉండేది. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిహితో భవ, అవకుంఠితో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, సుముఖో భవ మమ అనుకోవాలి. మీ ఇష్టకామ్యాలు ఏవైనా కూడా నెరవేరాలని మహాగణపతిని మనసులో ప్రార్థన చేస్తూ యజమానస్య ఇష్టార్థసిద్ధితో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. మహాగణపతయే నమః. ధ్యానం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతయే నమః. ధ్యానం సమర్పయామి. మహాగణపతయే నమః. ఆవాహయామి. మహాగణపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. మహాగణపతయే నమః. పాదయోః. మీరు ఇందాక కలశం పూజ చేసినటువంటి కలశంలో నీళ్ళని ఉద్ధరణతో 3 సార్లు చూపించి వదిలేసేది. మహాగణపతయే నమః. పాద్యం సమర్పయామి. మహాగణపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. స్నపజామి స్నానం. మీరు ఇందాక కలశ పూజ చేసినటువంటి నీళ్ళతో ఆ కలశంలో ఇంకొక పువ్వును అద్దుకొని గణపతి మీద నీళ్లు ప్రోక్షణ చేస్తూ ఉండేది, అంటే చిముకురిస్తూ ఉండేది. ఓం ఆపోహిష్ఠామజో భువస్థాన ఊర్జే దధాతన మహేరణా గచక్షసే యో వశ్యవతమో రసస్తస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా గజన్వథ ఆపో జనగథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఒకసారి ఉద్ధరణతో కలశంలో నీళ్లు గణపతికి చూపించి హరివాణంలో వదిలేసేది. ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ 2 అక్షింతలు పూలు తీసుకొని గణపతిని ప్రార్థన చేస్తూ ఉండేది. వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి
మహాగణపతయే నమః. వస్త్రార్థం స్వామికి ఏదైనా వస్త్రం ఇవ్వాలనుకుంటే అప్పుడు స్వామివారికి వస్త్రము సమర్పణ చేస్తూ, ఒకవేళ వస్త్రము లేకపోతే అక్షింతలు పూలు వేసి మహాగణపతయే నమః వస్త్రం సమర్పయామి అని చెప్పుకునేది. తర్వాత యజ్ఞోపవీతం తీసుకునేది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యచ్చహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఒకవేళ యజ్ఞోపవీతం లేకపోతే మళ్ళీ అక్షింతలు పూలు తీసుకొని స్వామికి యజ్ఞోపవీతం వేసినట్టుగా భావన చేసుకుని అక్షింతలు పూలు స్వామి మీద వేసి నమస్కారం చేసుకునేది. మహాగణపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి పూలతో కొద్దిగా గంధమద్దుకొని స్వామివారి పాదాల దగ్గర లేదంటే స్వామివారి లలాటం మీద కానీ గంధాన్ని పెట్టేదనమాట. ఓం గంధద్వారాందురాధర్షాన్నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వజేష్ట్రియం దివ్యపరిమళశ్రీగంధాన్ ధారయామి. మళ్ళీ అక్షింతలు తీసుకునేది కొన్ని. ఆజనేతే పరాజనే దుర్వారోహంత పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గ్రహా ఇమే అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వుతో పసుపు కుంకుమ రెండు అద్దుకొని తీసుకునేది. హైరివ భోగైః పర్యేతి బాహుంజాజా హేతిం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావజునాని విద్వాన్ తుమాన్ తుమాగుం సంతరిపాతు విశ్వతః హరిద్రాది కుంకుమచూర్ణం సమర్పయామి. మళ్ళీ మీరు తెచ్చినటువంటి పూలలో ఏవైనా పూలమాలిక ఉంటే స్వామివారికి ఇప్పుడు వేయినా వేయచ్చు, ముందుగానే వేసి ఉండొచ్చు. వేసిన పూలమాలని ఒకసారి చేత్తో స్పర్శ చేసేది, లేదంటే ఇప్పుడు వేసేయచ్చు అనమాట. పుష్పావతీః ప్రసూవతీః ఫలనీరఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరేర్వేరుధః పానజిష్ణవః పుష్పమాలికాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. మీరు తెచ్చుకున్నటువంటి పూలలో ఇప్పుడు స్వామివారికి ఒక్కొక్క పువ్వుతో నామస్మరణ చేస్తూ మహాగణపతయే నమః అని నామస్మరణ చేస్తూ వేస్తూ ఉండాలా. లేదంటే ఈ మంత్రాలనైనా కూడా వింటూ నామస్మరణ చేస్తూ అయినా స్వామివారికి ఒక్కొక్క పువ్వును సమర్పణ చేస్తూ ఉండాలా. సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః కుమారగురవే నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః మూషికవాహనాయ నమః పార్వతీసుతాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. రెండు అక్షింతలు పూలు స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకునేది. మహాగణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి అక్షతాణి సమర్పయామి. తర్వాత ఇప్పుడు ఊదిబత్తులు వెలిగించుకునేది, అగరబత్తులు వెలిగించుకునేది. ఓం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యో గంధోత్తమః ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపజామి. స్వామివారికి ధూపం చూపించేది. తర్వాత దీపాలు వెలిగించుంటారు కదా, ఆ దీపాలకు కూడా రెండు అక్షింతలు పూలు వేసి నమస్కారం చేసుకునేది. ఓం సాజ్యం త్రివృత్త సంయుక్తం మన్యనా యోజితం మయా గ్రహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం. తర్వాత దీపాల దగ్గర అక్షింతలు వేసిన తర్వాత మళ్ళీ ఉద్ధరణ తీసుకొని కలశంలో నీళ్ళను ఒకసారి స్వామివారికి చూపించి మళ్ళీ వదిలేసేది. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆచమన్యానంతరం అథ నైవేద్యం. స్వామివారికి మీరు ఏవైతే నైవేద్యాలు చేసి ఉంటారో ఆ నైవేద్యాలన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని ఒక కొబ్బరికాయని కొట్టుకొని అక్కడ ఒక గుడం అంటే ఒక బెల్లం ముక్కని పెట్టుకొని స్వామివారికి కలశంలో నీళ్లు ఒక పువ్వుతో నీళ్లు తీసుకొని ఆ నైవేద్యాల మీద ప్రోక్షణ గాయత్రి మంత్రం చెప్తూ ప్రోక్షణ చేసి దాని చుట్టూ కూడా పరిశేచనం చేసేది. సత్యం త్వర్తేన పరిషించామీతి కామధేనోః స్మరామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. సపరివార సమేత శ్రీ మహాగణపతయే నమః. నారికేళఖండద్వయం గుడఖండ ఇక్షుఖండాది సమేత కదలీఫలం కాశ్మీరఫలం దాడిమాఫలం బహుబీజఫలం రసఫలం నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే అమృతపానీయం. మళ్ళీ ఇందాక మీరు కలశ పూజ చేశారు కదా, ఆ కలశ పూజ చేసినటువంటి నీళ్ళని ఉద్ధరణతో 5 సార్లు నీళ్లు చూపించి వదిలేసేయాలి.
मध्ये मध्ये अमृतपानीयं समर्पयामि, उत्तरापोषणं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, पादप्रक्षालनं समर्पयामि, मुखे शुद्ध आचमनीయం సమర్పయామి. మళ్ళీ ఒక 2 ఆకులు 3 వక్కలు దాంట్లో ఏదైనా ఒక కాయనో లేదా ఒక 10 రూపాయల నోటో లేదా ఒక 1000 రూపాయల నోటో 2000 రూపాయల నోటో పెట్టి స్వామివారికి తాంబూలం సమర్పణ చేసుకునేది. చెప్పుకునేది అందరూ కూడా హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసోహో అనంత పుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్చమే తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. నీరాజనం స్వామివారికి నెయ్యి వత్తులు వేసి వెలిగించారు కదా, ఆ నెయ్యి వత్తులతో స్వామివారికి హారతి ఇచ్చేది. నమో వ్రాతపతజే నమో గణపతజే నమః ప్రమథపతజే నమస్తే స్థులంబోదరాజ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తజే నమో నమః. మహాగణపతజే నమః. నీరాజనం సందర్శయామి. నీరాజనాంతరం స్వామివారికి మళ్ళీ ఆ కలశం నీళ్ళు ఒకసారి చూపించి వదిలేసి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పూల అక్షింతలు స్వామివారి దగ్గర వేసి స్వామివారికి ఆరతిని చూపించి తర్వాత మీరు ఆరతిని నమస్కారం చేసుకోవాలా. నీరాజనం సందర్శయామి. నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి. దేవస్కి రక్షాన్ ధారయామి. నమస్కరోమి. గణేశ మహారాజ్కి జై. మహాగణపతజే నమః. ప్రార్థయామి. నమస్కరోమి. తర్వాత అక్షింతలు పూలు తీసుకొని లేచి నిలబడి మహాగణపతిని మనసులో ప్రార్థన చేస్తూ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం నమస్తే గణపతజే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాగతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వగిలగమేష్యతి సర్వం జగదిదం త్వగి ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వాన్యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాగస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భోర్భవస్సు వరోం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్థే ఇందులసితం తారేణరుద్ధం ఏతత్తవ మనస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చ అంత్యరూపం బిందురుత్తరరూపం నాదస్సంధానం సగుంహితా సంధి సైషా గణేశ విద్యా గణకర్షి నిచృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవత. ఓం గంగణపతజే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతురహస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైరబిభ్రాణం మూషకధ్వజం రక్తల్లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైः సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయతే యో నిత్యం స యోగీ యోగినాం వరః. నమో వ్రాతపతజే నమో గణపతజే నమః ప్రమథపతజే నమస్తే స్థులంబోదరాజ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తజే నమో నమః. అక్షింతలు పూలు తీసుకొని 3 సార్లు మన చుట్టూ మనమే ఆత్మ ప్రదక్షిణ చేసుకొని కుడివైపుగా తిరగాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల. అందరూ కూడా చెప్పుకునేది. అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే అని చెప్పి అక్షంతరూపులు స్వామివారి పాదాల దగ్గర వేసేసి మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారము, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద కూర్చొని తల భూమికి తాగించి నమస్కారం చేసుకునేది. మహాగణపతజే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి.
నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ మీ యథాస్థానంలో కూర్చొని స్వామివారికి అక్షింతలు తీసుకొని మహాగణపతయే నమః కుడి చేతిలో నీళ్లు వేసుకొని ప్రసన్నార్ఘ్యం సమర్పయామి అని స్వామివారికి చూపిస్తూ అర్ఘ్యపాత్రలో వదిలేయాల. తర్వాత మహాగణపతయే నమః పునః పూజాంచ కరిష్యే. ఇప్పుడు స్వామివారికి ఒక 5 సార్లు అక్షింతలు వేసేది. ఛత్రం ఆచ్ఛాదయామి, చామరాభ్యాం వీజయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వాన్ ఆరోహయామి, గజానారోహయామి, శ్వేతఛత్రమాచ్ఛాదయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజా సమర్పయామి. మళ్ళీ చేతుల అక్షింతలు తీసుకునేది. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ఆచరిత, ఇదంతా కూడా మనం చెప్పుకోవాలా. అనేన ఆచరిత మహాగణపతి పూజా ఆరాధనేన భగవాన్ సర్వాత్మకః మహాగణపతి దేవతాః సుప్రీతః సుప్రసన్న వరద భవంతు. ఏతత్ ఫలం సంపూర్ణం శ్రీ పరమేశ్వరార్పణం అస్తు. సత్యాస్సంతు యజమానస్య కామాః అని చెప్పేసి అక్షింతలు కుడి చేతిలో నీళ్లు వేసుకొని అక్షింత నీళ్లు స్వామివారి ముందు వదిలేసేది. తర్వాత గణపతికి పూజ చేసినటువంటి అక్షింతలు కానీ పూలు కానీ తీసుకుని మన నెత్తిన శిరస్సు మీద వేసి నమస్కారం చేసుకునేది. మహాగణపతయే నమః. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారికి నమస్కారం చేసుకుని మహాగణపతి యొక్క కథ వ్రతాగతం అంతా కూడా శ్రవణం చేసి మళ్ళీ ఇంకొకసారి స్వామి మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని యథావిధిగా మీ పనులన్నీ కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు. ఏవం శుభం భూయాత్. మహాగణపతయే నమః.